పరిశుద్ధ గ్రంథంలోంచి 86వ దావీదు కీర్తన 86వ దావీదు కీర్తన 13వ వచనాన్ని మనం ధ్యానిద్దాం. 86:13. ప్రభువా నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది, పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దావీదు భక్తుడు ఒక చక్కని ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ ఆయన చెప్తున్నాడు, నా దేవా ప్రభువా, మీరు నా ఎడల చూపినటువంటి కృప అధికమైంది. హల్లెలూయా. అధికమైన నీ కృప నా ఎడల మీరు కనబరిచినందువల్ల మరి పాతాళపు అగాధములోనికి వెళ్ళిపోవలసినటువంటి నా ప్రాణమును లేదా ఆత్మను నువ్వు తప్పించావు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి అనుదినము దేవుడు తన యొక్క కృపతో మనను దర్శిస్తున్నాడు. దేవుని కృపను మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆయన కృప ద్వారా మనము అనుదినము ప్రభు యొక్క రక్షణలో వర్ధిల్లేందుకు దేవుడు సహాయము చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి దావీదు భక్తుడు చెప్తున్నాడు, ఈ కృప లేకపోయి ఉంటే నేను ఎప్పుడో పాతాళపు అగాధములోనికి వెళ్ళి ఉండేవాడిని. పాతాళపు అగాధము మరి ఎవరి కోసం ఎదురు చూస్తుంది? పాపం చేసిన వారి కొరకు పాతాళపు అగాధం అంట విశాలంగా నోరు తెరుచుకొని ఉంటుంది. పాతాళపు అగాధం. మరి యెషయా గ్రంథము 5వ అధ్యాయం 13-14 వచనాలు మనం చదివితే ఇక్కడ వాక్యం చెప్తుంది, కావున నా ప్రజలు జ్ఞానం లేకయే చెరపట్టిబడిపోవచ్చున్నారు, వారిలో గనులైన వారు నిరాహారులుగా ఉన్నారు, సామాన్యులు దప్పిచేత జ్వరపీడితులగుచున్నారు. అందుచేతని పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితంగా తన నోరు తెరుస్తుందంట. వారిలో గనులు, సామాన్యులు, ఘోష చేయువారు, హర్షించువారు పడిపోవుదురు. కాబట్టి చూడండి, పాతాళము తన నోరు విశాలంగా తెరిచి ఆశతో చూస్తుందట. ఎవరి కోసము? మరి ఈ లోకంలో గనులుగా ఉన్నవాళ్ళు, ఘోష చేయువాళ్ళు, హర్షించువారు, సామాన్యులు అందరూ ఏ భేదం లేకుండా వారు చేసిన పాపములు బట్టి ప్రతి ఒక్కరు పాతాళపు అగాధములోనికి పడిపోతారని పాతాళము ఆశతో నోరు తెరుచుకుంది. జ్ఞానము లేక మనుషులు ఏమవుతున్నారు? అటు పాతాళంలోనికి పడిపోతున్నారు, రక్షణ పొందుకోలేక. కానీ దేవుని మహాకృప మన పట్ల అధికముగా ఉన్నది కనుక ఆ యొక్క పాపం నుంచి లేదా పాతాళపు అగాధం నుంచి మనము రక్షించబడి ఈ దినమున ప్రభు సన్నిధిలోనికి చేరగలుగుతున్నాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయం, సామెతలు 16వ అధ్యాయము 6వ వచనంలో దేవుని వాక్యము ఈ విధంగా చెప్తుంది, కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. హల్లెలూయా. మన దోషమునకు ప్రాయశ్చిత్తం ఎలా కలుగుతుందంట? ఏ యొక్క క్రియ ద్వారా మానవుడు రక్షణ పొందుకోలేడు. ఎటువంటి కార్యములు చేసి కూడా మానవుడు పాప క్షమాపణ పొందుకోలేడు. పాప క్షమాపణ పొందుకోవడానికి ఒకటే మార్గం ఏంటి? కృపా సత్యం. కృప ద్వారా మట్టుకే, సత్యమైన దేవుని ద్వారా మట్టుకే మనకు ప్రాయశ్చిత్తం దొరకదని దేవుని వాక్యము సెలవిస్తుంది. మరి కృపా సత్యము ఎవరి వలన ఈ లోకంలో బయలుపరచబడింది? దేవుని వాక్యం చెప్తుంది, యోహాను సువార్త మొదటి అధ్యాయం 14వ వచనం మనకు వాక్యం చెప్తుంది, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. హల్లెలూయా. ఈ వాక్యం నీ చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథము
శరీరముగా కృపాసత్య సంపూర్ణుడిగా, యేసు అనేటువంటి కృపాసత్య సంపూర్ణతో నింపబడిన వాడిగా ఆయన ఈ లోకంలో రక్షకుడిగా జన్మించాడు. హల్లెలూయా. దేని నుంచి రక్షించడానికి? మన పాపముల నుంచి, దోషముల నుంచి మనకు ప్రాయశ్చిత్తముగా తను తాను అప్పగించుకోవడానికి వచ్చి ఆయన యొక్క కృపనంట మనము అనుదినము పొందుకుంటున్నాం. 16 వచనం చెప్తుంది, యోహాను సువార్త 1:16, ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. హల్లెలూయా. కృపా సత్యం వల్ల మన దోషములకు ప్రాయశ్చిత్తం కలుగుతుందంట. హల్లెలూయా. ఆ కృపా సత్యము అయిన దేవుడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు మట్టుకే. ఆయనే మన యొక్క దోషములకు శిక్షను భరించడానికి వచ్చట వలన ఆయన రక్తము ద్వారా మనం ఏమవుతున్నాం? కృప వెంబడి కృపను పొందుకొని, అంటే ఉచితముగా రక్షణను పొందుకుంటున్నాం, ఉచితంగా పాప క్షమాపణ పొందుకుంటున్నాం. హల్లెలూయా. మన పాపం నుంచి విడుదల పొందుకోవడానికి మనం ఎటువంటి క్రియను మనం చేయలేం. మరి యేసు ప్రభు యొద్దకు మార్కు సువార్త 2వ అధ్యాయంలో మనం వెళ్తే ఒక పక్షవాయు కలిగిన వ్యక్తిని తీసుకొని వస్తున్నారంట. మార్కు సువార్త 2వ అధ్యాయము మరి 3వ వచనం నుంచి 5వ వచనం వరకు మనం చదివితే, కొందరు పక్షవాయువు గల ఒక మనిషిని నలుగురి చేత మోయించుకుని ఆయన వద్దకు తీసుకొని వచ్చింది. చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయనను చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పదీసి సందు చేసి పక్షవాయువు గల వారిని పరుపుతోనే దింపింది. యేసు వారి విశ్వాసం చూచి, నా కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గల వాడితో చెప్పెను. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు యొద్దకు పక్షవాతంతో బాధించబడుతున్నటువంటి వ్యక్తిని మోసుకొని వచ్చి, మరి ఆ స్నేహితులు ఏం చేశారంట? ఆయన ఉన్నటువంటి ఇల్లంతా జనములతో నింపబడిందని కష్టపడి ఆ యొక్క మంచంతో పాటి ఆ ఇంటి మీదకి తార్లతో పైకి రాగి, మరి యేసుప్రభు ఉన్నటువంటి ఆ గదికి పైన ఉన్నటువంటి పెంకులను తీసి యేసుప్రభు మధ్యకు నేరుగా పక్షవాయు కలిగిన వాడిని దింపారంట. యేసుప్రభు వారి విశ్వాసం చూసి ఆశ్చర్యపోతున్నాడు. మరి నా యొద్దకు వస్తే ఈ వ్యక్తికి స్వస్థత కలుగుతుందని వారు ఎంతగా నమ్మి నా యొద్దకు నడిపిస్తున్నారు, నా యొద్దకు తీసుకొని వస్తున్నారు అని యేసు ప్రభు అంట వారి విశ్వాసం చూసి ఈ పక్షవాయువు కలిగిన వాడిని, నీ పక్షవాతం నుంచి స్వస్థ పొందుకుంటున్నావు అని చెప్పడం లేదు. మొట్టమొదట ఆయన ఏం చెప్తున్నాడంటే, నీ పాపములు క్షమించబడ్డాయని చెప్తున్నాడు. హల్లెలూయా. ఈ దినం కూడా అనేక మంది యేసు యొద్దకు రాక శరీర సంబంధమైన బలహీనతలతో, ఆత్మ సంబంధమైన పాపం నుంచి విడుదల పొందుకోలేక ఎంతో మంది నశించిపోతున్నారు. ఈ లోకంలో గనులుగా ఉన్న వాళ్ళు, ఈ లోకంలో మంచి పేరు ప్రఖ్యాతులు కలిగిన వాళ్ళు, ఈ లోకంలో ఉన్నటువంటి సామాన్యులు అందరికీ యేసు కావాలి. యేసునొద్ద మట్టుకే మన పాపములకు క్షమాపణ దొరుకుతుంది. హల్లెలూయా. అందుకే ఈ పక్షవాయు కలిగిన వ్యక్తినంట యేసునొద్దకు తీసుకొని వస్తున్నారు, యేసు యొద్దకు దింపుతున్నారు. హల్లెలూయా. యేసు ప్రభువుకి మన జీవితంలో ఉన్న ప్రతి సమస్యకు కారణం ఏంది తెలుసు. ఇప్పుడు ఆ పక్షవాయు కలిగిన వ్యక్తిని ఒక డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్తే మరి వాళ్ళకి ఫిజియోథెరపీ ఇస్తాడో లేకపోతే ఇంకా పైపోతలు ఏదన్నా చేస్తాడు. మరి మళ్ళా నడిపించి మరి వాళ్ళ ఫీజులు వాళ్ళ దగ్గర కలెక్ట్ చేస్తుంటారు. కానీ యేసు ప్రభువుకి అంతరంగంలో ఉన్నటువంటి సమస్య ఏందో ఎరిగిన దేవుడు ఆయన. ఆ పక్షవాయువు కలిగిన వ్యక్తికి కారణం ఏంటి? పాపము అతన్ని అటువంటి శాపములోనికి తీసుకువెళ్ళిందని గ్రహించి ఆయన ఏం చేశాడంట, మొట్టమొదట వ్యాధి కాదు, నీ లోపల ఉన్నటువంటి వ్యాధిని నయం చేయాలని చెప్పి నీ పాపము నేను క్షమిస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే యేసు ప్రభు అతని పాపాన్ని క్షమించాడో అప్పుడు ఏం జరుగుతుంది? దేవుని వాక్యం చెప్తుంది. 10, 11 వచనాలు మనం చదువుదాం.
అదే మార్కు 2వ అధ్యాయం. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకోవాలని చెప్పి, పక్షవాయు గలవానిని చూచి నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను అని. తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయాను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి చూడండి, ఎప్పుడైతే పాప క్షమాపణ అతను పొందుకున్నాడో ఆ పక్షవాతం నుంచి ఆయన స్వస్థ పొందుకున్నాడు. హల్లెలూయా. మరి అతని వ్యాధికి కారణం ఏంటి, అతని సమస్య కారణం ఏంటి ఎరిగిన దేవుడు మొట్టమొదటి అతనికి పాప క్షమాపణ దయచేసి, తర్వాత లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి వెళ్ళమంటే చక్కగా స్వస్థత పొందుకొని వెళ్తున్నాడు. హల్లెలూయా. ఈ దినమున దేవుడు మన ఎడల అధికమైన కృప చూపుట ద్వారా, అధికమైన కనికరమును కలిగి ఉండటం ద్వారా మనల్ని ఏం చేశాడు, ప్రతి పాపమును కడిగి మనల్ని రక్షించుకొని తన సన్నిధికి పరిశుద్ధంగా నడిపించుకుంటున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధంగా నడిపించుకున్నాడు. మరి నీ ఆత్మ ఈ దినం రక్షించబడిందని నీకు తెలుసా? నీ పాపములు క్షమించబడ్డాయని తెలుసా? నీ పాపములను క్షమించడానికి యేసు ప్రభు కల్వారి శిలువలో తన పరిశుద్ధ రక్తాన్ని కార్చాడని మనం గ్రహిస్తున్నామా? ఆయన తన రక్తముతో మన ఒక్కొక్క పాపమును కడుగుతున్నాడని మనం గ్రహిస్తున్నామా? మనము ఎరిగి మరి దేవుని కార్యాలు బట్టి ఎల్లప్పుడూ ప్రభువుకి మనం స్తుతి చెల్లించాలి. 107వ కీర్తన 43వ వచనము మనం చదివితే దేవుని వాక్యం చెప్తుంది, బుద్ధిమంతుడైన వాడు ఈ విషయములు ఆలోచించును, యెహోవా కృపాతిశయములను జనులు తలపోయుదురుగాక. బుద్ధిమంతుడైన వాడు దేవుడు నా జీవితంలో ఏం చేశాడు, నాకేం మేలు పొందుకున్నాను అని ఊరికే వ్యర్థంగా ఆలోచించక, దేవుడు అనుగ్రహించిన అతి గొప్ప రక్షణ, ఆయన చేసిన మేలన్నిట్లో అతి శ్రేష్టమైన మేలు ఏంటంటే ఆత్మరక్షణ. మరి ఈ ఆత్మరక్షణ నాకు అనుగ్రహించాడు. నేను పాపములో నశించిపోవాల్సిన స్థితిలో ఉన్నప్పుడు, పాపములో అంతమైపోవాల్సిన వాడిని, పాతాళంలోకి వెళ్ళవలసిన స్థితిలో ఉన్న నాకు యేసయ్య గొప్ప రక్షణ నాకు అనుగ్రహించాడని బుద్ధిమంతుడైన వాడు ఏం చేస్తాడంట, ఆ విషయాలు ఆలోచిస్తాడంట. మన భూ సంబంధమైన ఆశీర్వాదాల కంటే మన ఆత్మ రక్షణ పొందుకోవడం చాలా ముఖ్యం. మన ఆత్మ పరలోక రాజ్యానికి చేరడం చాలా ముఖ్యం. హల్లెలూయా. కాబట్టి బుద్ధిమంతుడైన వాడు యేసు ప్రభు తన జీవితంలో అనుగ్రహించిన అతి శ్రేష్టమైన రక్షణను గురించి ఆలోచించి దేవుని కృపాతిశయమును బట్టి మరలా తలపోస్తాడంట, దాన్ని ధ్యానిస్తాడంట. ఎందుకంటే ఆ విధంగా ధ్యానించే వ్యక్తే దేవునిలో స్థిరంగా నిలబడతాడు. దేవుడు అనుగ్రహించిన ఈ ఆత్మ రక్షణను ధ్యానించలేని వాడు ప్రభువుని విడిచిపెట్టేస్తాడు. చిన్న సమస్య వచ్చినప్పుడు, మరి ఏదో శోధనలు వచ్చినప్పుడు ప్రభువుకి దూరం అయిపోతాడు. అందువల్ల ఏమవుతుంది, రక్షణ కూడా కోల్పోయే పరిస్థితి వస్తుంది. రక్షణకు దూరం అయిపోతే ఆఖరికి ఎవరు నోరు తెరుచుకొని ఎదురు చూస్తుంటారంట, పాతాళము నోరు తెరుస్తుంది. పాతాళము నోరు తెరిచి, ఇదిగో నేను నీ కొరకే ఎదురు చూస్తున్నాను, వచ్చేసేయి, నువ్వు ఉండాల్సినటువంటి స్థానం ఇదే అంటూ పాతాళం చేర్చుకుంటుందంట అటువంటి వారిని. మరి యేసు యొక్క రక్షణను అనుదినము నువ్వు తలపోసుకుంటున్నావా, జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఆయన అనుగ్రహించిన రక్షణకు నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా? ప్రభువుకి నువ్వు ఆయన ఇచ్చిన ఈ రక్షణను బట్టి లోబడుతున్నావా? ఆయనకి ఏమాత్రం మనం లోబడుతున్నాం? ఏ విషయాల్లో దేవునికి మనం లోబడుతున్నాం? కొంతమంది అసలు నేను ఎందుకు దేవుని లోబడాలనే విధంగా ఉంటారు. ఏం చేశాడని లోబడాలా? నీ ఆత్మ రక్షణ పొందుకున్నందుకు నువ్వు జీవితకాలం లోబడినా కూడా దానికి సమానమైంది కార్యం ఇంకొకటి లేదు. జీవితకాలం లోబడిన నీ ఆత్మ రక్షణకు ఆయన చేసిన వెల
ఆయన అనుగ్రహించినటువంటి ఆ ప్రాయశ్చిత్తం కొరకు విమోచన ధనముగా తన యొక్క శరీరమును ఆత్మను అప్పగించుకున్నాడు. దానికి సమానంగా మనం ఏమి చేయలేం. ఈ దినమున మనం బుద్ధిమంతులుగా ఉన్నట్లయితే దాన్ని మనం ఆలోచిస్తామంట, దాన్ని మనం ధ్యానిస్తామంట. అనేకులకు ఆ జ్ఞానం లేకనే ప్రభుకి దూరం అయిపోతుంటారు. లోకంలో ఎవరో ఒకరు దూరంగానే, లోకంలో ఏదో ఒక పరిస్థితి మనకు అవకాశం రాగానే మరి ప్రభువుతో ఉన్నటువంటి సహవాసం నుంచి దూరం అవుతారు. ప్రభువుతో మరి ఆరాధనకు దూరం అయిపోతారు. వాక్యం ధ్యానించడానికి దూరం అయిపోతారు. ప్రభు మేలును మర్చిపోతారు. మరి ఈ విధంగా ప్రతి విషయంలో కూడా ప్రభుకి దూరం అయిపోతుంటారు జనులు. దేవుని బిడ్డలైన మనము జ్ఞానం కలిగి ఉండాలి. జ్ఞానం కలిగి ఉండాలి. దేవుడు అనుగ్రహించిన గొప్ప ఆత్మరక్షణను బట్టి మనము నిత్యము ధ్యానించి తలపోయాలంట. మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. మనం హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకొంతమంది ఎలా ఉంటారంటే మరి ప్రభువు దగ్గర వచ్చి పశ్చాత్తాపపడే మనసు కూడా రాదు. దేవుని వాక్యం చెప్తుంది, 1 యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. దేవుని వాక్యం చెప్తుంది, 1 యోహాను 1:10, మనం పాపము చేయలేదని చెప్పుకొని నడల ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదుము, మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. కాబట్టి నేనేం తప్పు చేశాను, నేనేం పాపం చేశాను అంటూ మనుషులు దేవుని ఎదిరించినట్టు మాట్లాడుతుంటారు. అదే ప్రతి చిన్న విషయంలో మనం దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడాలి. చిన్న చిన్న తప్పిదాలు కూడా, మనం శరీరంలో ఉన్నంత కాలం తప్పిదాలు చేస్తూనే ఉంటాం. ప్రతి విషయంలో దేవుని దగ్గరకు వచ్చి వెంటనే పశ్చాత్తాపడయ్యా, నన్ను క్షమించయ్యా, నీ రక్తంతో కడిగేయ్యా, నా ఆత్మను రక్షించుకున్నావు కదా నాయనా, అటు రక్షణ కోల్పోయే పరిస్థితి నా జీవితంలో రానియద్దంటూ ప్రతి చిన్న విషయంలో మనము ప్రభు పాదాలు పట్టుకోవాలంట. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం పాపము చేయలేదని చెప్పుకుంటే ఆయననే అబద్ధికునిగా మనం చేస్తున్నాం, ప్రభువునే అబద్ధికునిగా మనం చేస్తున్నాం. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. దేవుని దగ్గర ప్రతినిత్యం మనం వచ్చి పశ్చాత్తాపడే మంచి మనస్సు మనకు ఉండాలి. హల్లెలూయా, దేవుని వాక్యం చెప్తుంది 8-9 వచనాల్లో అదే అధ్యాయం, మనం పాపము లేని వారమని చెప్పుకునేలా మనల్ని మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనను పవిత్రులుగా చేస్తూనే ఉంటాడు. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. చిన్న చిన్న దోషము, చిన్న చిన్న తప్పులు చేసినప్పుడే మనం ఏం చేయాలి? ప్రభు పాదాలు పట్టుకోవాలి. ప్రభు పాదాలు మనం పట్టుకోకపోతే మనలో వాక్యం ఉండదంట, మనలో సత్యం ఉండదంట. దేవుని యొక్క కృపను కోల్పోయిన వారిగా మనం అయిపోతుంటాం. కాబట్టి మనం ఏం చేయాలి? మన పాపములను ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి. ప్రభువు యొద్దకు మనం వెళ్ళి పశ్చాత్తాపడాలి. అప్పుడు ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన ప్రతి పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుంచి ఆయన మనలను పవిత్రులుగా చేస్తూ ఉంటాడు. హల్లెలూయా, పరిశుద్ధతను అనుగ్రహిస్తాడు. ఎందుకంటే మనం పొందుకోవాల్సినటువంటి శిక్షను ప్రభు అయిన యేసు కల్వారి శిలువలో అనుభవించాడు. అందుకే రోమా 4వ అధ్యాయము 25వ వచనంలో దేవుని వాక్యం చెప్తుంది, ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగించబడి మనం నీతిమంతులుగా తీర్చబట్టకై లేపబడెను. హల్లెలూయా, మన అపరాధముల నిమిత్తమే దేవుడు అప్పగించుకున్నాడు, కానీ ఆయనకి ఏ పాపం చేయలేదు. ఆయన పరిశుద్ధుడు. హల్లెలూయా, మన అపరాధముల నిమిత్తం అప్పగించుకున్నాడు. మనల్ని నీతిమంతులుగా చేయడానికి మరణాన్ని జయించి తిరిగి లేచాడు. హల్లెలూయా, యేసు ప్రభు మరణం జయించి లేయడం మట్టుకే కాదు, మరి ఆయనందు విశ్వాసం ఉంచు ప్రతి వ్యక్తిని కూడా ఆయనతో కూడా బ్రతికించాడంట. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎఫెసీ 2వ అధ్యాయం 1వ వచనం చెప్తుంది, ఎఫెసీ 2:1,
మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి యేసు ప్రభు అపరాధముల చేత మనం చచ్చిన స్థితిలో, పాతాళానికి వెళ్ళిపోవాల్సిన స్థితిలో ఉన్న మన జీవితాల్ని యేసయ్య ఏం చేశాడు? మనల్ని రక్షించి ఆయనతో కూడా లేపుతున్నాడు, మనల్ని బ్రతికిస్తున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి అదే 2వ అధ్యాయము 7వ వచనం మనము చదివితే 6-7 వచనాలు చదువుదాం. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృప మహదైశ్వర్యమును రాబో యుగములలో కనబర్చు నిమిత్తము క్రీస్తునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాడు. హల్లెలూయా. ఈ దినమున మనల్ని ఆయనతో కూడా లేపి ఆత్మరక్షణను అనుగ్రహించి మనల్ని పరిశుద్ధపరిచి పరలోకములో ఆయనతో కూడా కూర్చోబెడుతున్నాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినమున పరలోకంలో మనము కూర్చొని ఉన్నాం. మనము శారీరకంగా ఇక్కడ ఉన్నా కూడా మన ఆత్మ యేసుతో కూడా నిత్యరాజ్యంలో కూడా ఒకేసారి సజీవంగా ఉంది. హల్లెలూయా. ఆ ఆత్మ రక్షణ ద్వారా అట్టి అనుభవాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. ఈ దినము మనం ఎక్కడ మోకరిల్లి ప్రార్థించినా మన కొరకు పరలోకం దిగి వస్తుంది. యేసయ్య తన రక్తంతో కడుగుతున్నాడు, పరిశుద్ధపరుస్తున్నాడు, ఆయన కాపుదల కంచెను మనకు అనుగ్రహిస్తున్నాడు. అట్టి పరలోక నివాసులుగా, పరలోక సంబంధులుగా మన పాపములను కడిగివేసి మనల్ని పరిశుద్ధపరిచినటువంటి దేవాది దేవుడికి మనం ఎంత కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. బుద్ధిమంతులు దాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభు వెంట భయభక్తులతో నడుస్తారంట. హల్లెలూయా. అటు తెలివి జ్ఞానము మనం కలిగిన వారిమై అనుదినము ప్రభువు చేసిన గొప్ప మేళ్లను మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువును అనుసరించి వారిగా జీవించదుముగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నీవు నా ఎడలు చూపినటువంటి కృప అత్యధికమైనదై తండ్రి. పాతాళపు అగాధములోనికి వెళ్ళిపోవలసినటువంటి ఈ ఆత్మను అయినా రక్షించుకున్నందుకు అయ్యా, నీ కృపతో నింపి అయినా మా ప్రాణమును అయినా నిత్యరాజ్యం చేరునీతిగా, ఈ ఆత్మ నిత్యరాజ్యాన్ని చేరునీతిగా పరిశుద్ధపరిచినందుకు స్తోత్రం. ఈ ఉదయ కాలంలో మరొకసారి మీరు అనుగ్రహించినటువంటి ఈ రక్షణ, ఈ యొక్క విడుదలను నైనా బుద్ధిమంతులుగా మేము ధ్యానిస్తున్నాం, జ్ఞాపకం చేసుకుంటాం. మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మేము పొందుకున్న మేళ్ళన్నిట్లో అతి శ్రేష్టమైన మేలు మా ఆత్మ రక్షణ పొందుకోవడం. అట్టి మేలునైనా మేము మర్చిపోక అనుదినం ప్రభువుకి లోబడుతూ అయినా ప్రభువుని స్తుతిస్తూ దేవుడు అనుగ్రహించిన రక్షణను కాపాడుకుంటూ అయినా ప్రతినిత్యం ప్రభు సన్నిధిలోనికి చేరి అయ్యా మా తప్పిదములు ఒప్పుకొని విడిచిపెట్టే అనుభవంలో మమ్మల్ని పరిశుద్ధపరిచి నడిపించండి. మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.